గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ అన్న నాయకత్వం, జగదీష్ అన్న నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో 46వ వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆంగో సంధ్య భావసింగ్ గారు మనతో పాటు ఉన్నారు. సో వాటిని అడిగి తెలుసుకుందాం, వీళ్ళకు 46వ వార్డు ప్రజల నుంచి అని ఎలాంటి స్పందన వస్తుందో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, మీకు అన్న నమస్తేనే. నమస్తే అన్న, మీకు ఇప్పుడు 46వ వార్డు నుంచి అని మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కదన్న, సో ప్రచారం కూడా చేస్తున్నారు, మీకు ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? ముఖ్యంగా ప్రజల నుంచి మంచి స్పందన, వాళ్ళే స్వాగతించి వాళ్ళు మేము గెలిపించుకుంటామని చెప్పేసి మా ప్రజలు మా మధ్యలో ఉన్నారు. చాలా సందర్భాల్లో పోయినసారి కూడా మా దగ్గర ఉన్నారు, మీరు కలిసిపోయినారు, మా కుటుంబ సభ్యులాగా ఉన్నారు కాబట్టి మేము కంపల్సరీ గెలిపించుకుంటామని అంటున్నారు అన్న. ఇదే విధంగా ప్రస్తుతం మాకు అపోజిషన్ ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురిశెట్టి లక్ష్యాది నివేదిత అనే వాళ్ళు ఇక్కడ స్థానికులు కాదు, వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళది ఎరకారము ప్లస్ 44వ వార్డులో ఇక్కడ ఓటు ఉందని ఉన్నది. వారు యాక్చువల్ గా పోటీ చేయడానికి కూడా అర్హులు కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి పిటిషన్ పెట్టాను. ఎందుకంటే వాళ్ళు 2 ఓట్లు ఉండి మినిమం ఒక పోటీ చేసే అభ్యర్థికి 2 ఓట్లు ఉంటే అనర్హుడని నాకు తెలిసి మున్సిపల్ చట్టంలో ఉన్నది. వాళ్ళు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకొని ఉన్నారు. అదిగాక వాళ్ళు ఇప్పుడు వాళ్ళది ఏంటంటే ఎట్లాగో తీరా వచ్చిన తర్వాత వార్డులో వాళ్ళకి ఏడికి పోయినా కూడా స్థానిక వ్యక్తి ఉన్నాడు కదా అని వాళ్ళ ఓటర్స్ అంటుంటే వాళ్ళు అది తట్టుకోలేక ఏ విధంగా అని చెప్పేసి డబ్బు ఉన్న అహంకారంతో ఒక కమ్యూనిటీ వాళ్ళనే దావతులు రాత్రికి రాత్రి వారం రోజుల నుంచి దావతులు అరేంజ్ చేసి ఆ దావతుల్లో మనం ఈ కమ్యూనిటీ వాళ్ళము మనం కంపల్సరీ వారికి ఎలా ఓటేస్తామని చెప్పేసి ఒక దురహంకారంతో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చెప్పేసి వాళ్ళకు ఇక్కడ బలం లేదు, వార్డులో ప్రజలు లేరు. సూర్యాపేట మండలంలోని ఎర్కారం గ్రామం ఆ విధంగా వేరే వాళ్ళ దగ్గర ఉండే కాంట్రాక్టర్లను పిలిపించుకొని ఏదో హంగామా సృష్టించి గెలవాలని చూస్తున్నారు. కానీ వాళ్ళ భ్రమాది, ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవరేందో ఏం చేస్తారో తెలుసు. వారు వచ్చి 2 రోజులు ఉంటే ప్రయోజనం లేదని వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ప్రజలు అంటున్నారు. వాళ్ళు ఒక్కొక్కరికి నాకు తెలిసింది ఏంటంటే 10,000 20,000 ఓటుకైనా ఇచ్చి నేను గెలుస్తానని అంటున్నట. ప్రజలకు తెలుసు. వాళ్ళ ఈ నిన్న మొన్న పేపర్లలో కూడా వచ్చినాయి, వాళ్ళు లక్ష్యాది కాదు, అనకొండలాగా సంపాదించిండు, అక్రమంగా సంపాదించిండు, అవినీతితో సంపాదించిండు అనేది ఈ రోజు వెలుగులోకి వచ్చినాయి. ఈ రోజు ఆంధ్రప్రభ పేపర్లో కూడా వచ్చింది. కాబట్టి వారి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మన సొమ్మే కదా, మన రోడ్లే ఇప్పుడు ఉన్నాయి, ఈయన చైర్మన్ అయితే మాత్రం పీడిస్తాడు, మళ్ళీ ఇంటికి కూడా వసూలు చేస్తాడు అని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా మేము పైసలు తీసుకుంటాం కానీ ఓటు మాత్రం మీకే వేస్తాం, మేము గెలిపించుకుంటాం మా కుటుంబ సభ్యుడిని, మీరు వస్తే మా దగ్గరికి వచ్చి పని వింటారు, మేము ఆయన దగ్గరికి పోతే మేము పోలేము, ఆయన గేట్ దగ్గర కూడా పోలేము, ఆయన ఎవరో కూడా తెలియదని వాళ్ళు మంచిగా చెప్తున్నారు. కాబట్టి నాకు 100% మా ప్రజల మీద మాకు ఉంది. ఎందుకంటే మేము గతంలో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసినాం వార్డులో. వాళ్ళు అంటుండ్రు ఒకటే తక్కువ కులం అని చెప్పేసి, నాకు అట్లాంటి నా బ్రాండ్ భావసింగ్ అనే బ్రాండ్ చాలు, నేను ఏ కులానికి కానీ మతానికి కానీ సంబంధం లేదు. మేము గతంలో చాలా ప్రోగ్రామ్స్ చేసినాం, ఇక్కడ బతుకమ్మలు అయితే ఏంది, తర్వాత వినాయక చవితి ప్రోగ్రామ్స్ అయితే ఏంది, తర్వాత కార్తీక వన భోజనాలు ఏ కులానికి సంబంధం లేకుండా తోటల్లో అందరం కలిసిమెలిసి చేసిన ముగ్గుల పోటీలు అయితే ఏంది, ప్రతి ఒక్కటి మేము అసలు ఆ కులం ఫీలింగ్ ఎవ్వరికి లేదు. వీళ్ళు ఏదో గెలవాలి, ఇది సృష్టించాలి, అలరెడీ సృష్టించి ఓట్లు వేయించుకోవాలనే భావనతోటి వాళ్ళు ఏదో క్రియేట్ చేస్తారు. కానీ అది వారికి వర్కౌట్ కాదు. వారి పైసలు ఎంత వాళ్ళు నాకు తెలిసి చైర్మన్ సీట్ కూడా 10 కోట్లు ఇచ్చేసి చైర్మన్ సీటు అని ఆయనకైనా ప్రకటించుకుంటుండు. యాక్చువల్లీ ఎక్కడ బయట కూడా వాళ్ళ అధికారికంగా ఏం లేదు. ప్రజలు కూడా అది నమ్మాలని నేను కోరుకుంటున్నాను. సో అన్న, ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ 46వ వార్డు నుంచి అని మీరు కౌన్సిలర్ గా గెలిపొంది మీ మేడం గారు మీరు గెలిపిందిన తర్వాత మీరు ప్రధానంగా ఎలాంటి సమస్యల మీద దృష్టి పెట్టబోతున్నారు, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు అన్న? ముఖ్యంగా మా వార్డులో యాక్చువల్గా డెవలప్ చేయవలసింది పెద్దగా అన్ని రోడ్స్ ఉన్నాయి, కానీ దీన స్థితిలో ఉన్నాయి. మురికాలువలు వారానికి ఒకసారి కూడా తీయట్లేదు. ఇప్పుడు మీరు గమనిస్తే ఎంత చెత్త ఉందో చూడండి అటు సైడ్. అది రోడ్లు వారానికి ఒక రోజు కూడా రావట్లేదు. గతంలో కూడా మేము స్థానిక ఇతరులను గెలిపించినందుకు వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి మేము ఎవరికి చెప్పుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి వీధి దీపాలు అయితేంది, వాటర్ కూడా రావట్లేదు, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, వీధి దీపాలు
తర్వాత మధ్య మధ్యలో స్ట్రీట్ బోర్డ్స్ క్రియేట్ చేస్తాము. అదేవిధంగా వాళ్ళకి మా ఉబట్ నగర్ ప్రజలకు కొంచెము మా వార్డులో కనెక్టింగ్ రోడ్లు ఉన్నాయి. యాక్చువల్లీ రోడ్డు మంజూరై ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో, శంకుస్థాపన కూడా అయింది. అది నేను కౌన్సిలర్ అయినాక మా జగదీష్ అన్నతో మాట్లాడి, ఎలాగో మున్సిపాలిటీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేస్తుంది కాబట్టి మేము గెలవంగానే ఆ 2 బ్రిడ్జిలు వేపిస్తానని మాటిస్తున్నాం. అన్న, ఈ సందర్భంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్రంలో అధికారం ఉందన్న భరోసాను పోతారు, బీజేపీ పార్టీ సెంట్రల్ లో అధికారం ఉందన్న భరోసాను పోతున్నారు. మీరు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అండి 46వ వార్డు ప్రజలకు ఎలాంటి భరోసాను ముందుకెళ్తున్నారు? వాళ్ళు సరే మీరు అన్నట్టు రాష్ట్రంలో అధికారం ఉండొచ్చు, కానీ ఇక్కడ సూర్యాపేటలో జగదీష్ అన్న బ్రాండ్ డెవలప్మెంట్ చేసింది. గత 2014 తర్వాత మీరే చూసి ఉంటారు, ఎన్ని అభివృద్ధి పనులు ఎవరు చేయలేదు. మన ఎస్పీ ఆఫీస్ ఏంది, కలెక్టర్ ఆఫీస్, సద్దల చెరువు అయితేంది, ప్రతిదీ మనం రోడ్ల విస్తరణ అయితేంది, అప్పుడు గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉందనేది ప్రతి ప్రజలకు తెలుసు. వాళ్ళ మాటలకే కానీ కాంగ్రెస్ వల్ల ఏమి పనులు కాదని మా వార్డు ప్రజలకు తెలుసు. కాబట్టి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు. ఇక్కడ సూర్యాపేట ఆల్రెడీ మొన్న ఎక్కడ మొత్తం రాష్ట్రం ఏది ఉన్నా కూడా సూర్యాపేటలో జగదీష్ అన్నకి తిరుగులేదు. కాబట్టి మేము మాకు కంపల్సరీ గెలిపిస్తాం దీన్ని. ఓకే మేడం, చెప్పండి. మీరు సంధ్య గారు ఒక మహిళగా మీరు ఈ యొక్క వార్డులో పోటీ చేస్తున్నారు. సో మీకు ప్రధానంగా మహిళల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది, ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? అందరి నుంచి బాగా వస్తుందండి సపోర్ట్. అందరూ తెలిసిన వాళ్ళే, తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు మాకు. ఎందుకంటే ఇన్ని ప్రోగ్రాంలు చేసినాము, ఇంటింటికి తిరుగుతున్నాము. ప్రోగ్రాం చేసినప్పుడు అందరం కలిసిమెలిసి ఉన్నాము. అందరు తెలిసిన వాళ్ళే, అందరు అక్క లేకపోతే చెల్లి లేకపోతే అమ్మ అనే వాళ్ళే. సో నాకు సపోర్ట్ బాగుందండి. సో మీరు 46వ వార్డు ప్రజలకి మీరు ఏం చేయదలుచుకుంటారు మేడం మీరు గెలిచిన తర్వాత? వాళ్ళు ఏది అడిగితే అది చేయడానికి రెడీ ఉన్నామండి. వాళ్ళు ఏది అడిగినా దాన్ని 100% చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూద్దామని అనుకుంటున్నాను. రోడ్లు అయితే ఏంది, స్ట్రీట్ లైట్స్, చాలా మంది సీసీ కెమెరాలు అడిగారు. ఎందుకంటే విద్యానగర్ కదా, అన్ని కాలేజ్లు గర్ల్స్ వెళ్తారు. సో సీసీ కెమెరాలు, రోడ్స్, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ చేద్దామని అనుకుంటున్నాను. సో అన్న చెప్పండి అన్న, ఇక్కడ 46వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి స్పందన వస్తుంది? గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మా మంత్రివర్యులు జగదీష్ అన్న ఆశీస్సులతో 46వ వార్డులో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం. ఇక్కడ ఈయన ఒక్కరోజు ఈ రాత్రికో వచ్చిన టికెట్ కాదు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి బావాసింగ్ అనే వ్యక్తి 46వ వార్డులో అన్ని ప్రోగ్రామ్స్, కులాలకు మతాలకు దేనికైనా అతీతంగా ప్రతి ఒక్క ప్రోగ్రాం, వినాయక చవితిలు కానీ, మన బతుకమ్మలు కానీ, ముగ్గుల పోటీలు కానీ, దసరా పండుగ, దీపావళి పండుగ అన్ని సమస్తం మేమంతా కలిసే చేస్తున్నాము. మా యొక్క వార్డులో ప్రతిసారి ఎలక్షన్లప్పుడు కూడా ఎవరో ఇతరులు రావడం ఇబ్బందిగా కలిగిస్తుంది. కాబట్టి మా 46వ వార్డు ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, ఈ ఒక్కరోజు వచ్చి ఓట్లు వేయించుకొని పోయిన తర్వాత మళ్ళీ మనం అక్కడ పోయి అడగలేము వారిని. కాబట్టి మీరు అందరు గమనించండి, గతంలోనే ఇబ్బంది పడ్డాం, పదే ఇబ్బంది పడ్డాం. మళ్ళీ ఆ పొరపాటు చేయొద్దని మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, సూర్యాపేట 48 వార్డులలో అందరిని కూడా కారు గుర్తు గెలిపించి అత్యధిక మెజార్టీతో చైర్మన్ పోస్ట్ కూడా కవర్ చేసుకొని సూర్యాపేట సుందరంగా మా జగదీష్ అన్న ఆధ్వర్యంలో చేసుకుంటామని అందరు కూడా భరోసాగా ఉన్నాం. ఈ 46 వార్డు ప్రజలకు ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే, వస్తురు చేస్తురు, ఎవరు చేసే వ్యక్తి ఎవరు చేయని వ్యక్తి అనేది మాత్రం మనం గమనించుకోవాలి. ప్రజలు చాలా తెలివికలోళ్ళు, అన్ని గమనిస్తారు. వాళ్ళ దగ్గర మనం అనేది లేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు, కారు గుర్తు పక్కా అనేది ఫిక్స్ అయిపోయారు. ఇదంతా ఏమైనా షోపు డబ్బులు చేయడం, అది చేయడం, ఇది చేయడం కాదు. దయచేసి 46వ వార్డు ప్రజలందరూ కూడా, 46వ వార్డు మాకు దిగుమతి నాయకులు కాదు, మా వార్డులో ఉన్న నాయకుడితోటి మాకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన ఇంటి ముంగలు పోయి మాకు పని చేయని సాధించుకొని తీరుతారు. మేము ఎక్కడికో పోయి చేతులు కట్టుకొని నిలబడి అయ్యా మేము 46వ వార్డు ప్రజలం అని మమ్మల్ని గుర్తించనే స్థాయికి మేము పోలేదు. కాబట్టి మనందరం కూడా అత్యధిక మెజారిటీతో కారు గుర్తుకు ఓటు వేసి ఆంగోద్ బావసింగ్ గారిని గెలిపించవలసిందిగా మనవి చేయొచ్చు. జగదీష్ అన్న గారి ఆశీస్సులతో ముందుకు పోతున్నాం అనేది తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై జగదీష్ అన్న, జగదీష్ అన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఆంగోద్ బావసింగ్ గారికి మన ఓటు.
సో అన్న మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 46 వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? 46 వార్డు అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పెద్దలందరికీ చేతులేసుకుని నమస్కరించి చెప్తున్నాను. ఏంటంటే నన్ను మీరు గెలిపిస్తే మీ కుటుంబ సభ్యుల్లాగా ఉండి మన వార్డులో సమస్యలని ప్రభుత్వం దగ్గరికి తీసుకొని పోయి వాటిని పరిష్కరించి ప్రతి ఒక్కటి మీరు మా దగ్గర రావడం కాదు, మీ ఇంటి ముందరికే వచ్చి మీ సమస్యలు విని వాటిని పరిష్కరించడానికి నేను ఎల్లవెల్ల 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చి కలిసి వాటిని పరిష్కరిస్తారని కోరుతున్నాను. అదేవిధంగా వేరే వాళ్ళు ఎన్ని ప్రభావాలు పెట్టినా కూడా మీరు దయచేసి ఆ ఓటుతో బుద్ధి చెప్పి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన ప్రార్థిస్తున్నాను. రేపు 11వ తారీఖు జరిగేపోయే మున్సిపల్ ఎలక్షన్లో మీరు తప్పకుండా ఓటు వినియోగించుకొని ఈ ప్రజాస్వామ్యానికి కాపాడి మాకు కారు గుర్తుకి ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తే మిమ్మల్ని కోరుకున్న చేతులు వేసి ప్రతి ఒక్కరిని నేను 46వ వార్డు మున్సిపల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. రేపు 11th రోజు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో మమ్మల్ని కారు గుర్తు వేసి మమ్మల్ని గెలిపించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఓకే అన్న, సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే అన్న, ఆల్ ద బెస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.